శ్రీరామ జగరామ జగ జగ రామ శ్రీరామ జగరామ జగ జగ రామ జై శ్రీరామ్. మన సనాతన ధర్మం హిందూలో ఉన్నటువంటి గొప్ప కళ. సనాతన ధర్మంలో రాముడు ప్రత్యేకంగా ఉన్నటువంటి వాడు. కృతాయుగానికి చెంది ఎన్నో ఆచారబాబులు అరవింద నేత్రులు ఒకటే బాణం ఒకటే సతి అనేటువంటి సనాతన ధర్మాన్ని కాపాడేటువంటి రామచంద్రుని యొక్క ఉద్యమ ఊరేగింపుతో పాటు అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని యొక్క ప్రతి కార్యక్రమాన్ని చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డి గారికి మా ఆలయ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. మరి భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాల్లో ముందుంటూ ఎప్పుడు కూడా ఉండాలి. అట్లాగే మా ఆలయంలో కూడా అయోధ్య నుంచి ఉన్నటువంటి ఆయన పేదాస్ మహారాజు విగ్రహాలు తెచ్చి మన ఆలయంలో పెట్టడం జరిగింది. దానితో పాటుగానే మన ఈ సంవత్సరంలో కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఓం సంవత్సరే పుష్యమాసే ఉత్తరాయణే వాసరస్య మాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభకరణే యమోనా విశిష్టాయాం యజమానస్య శ్రీమాన్ శ్రీమదః గోత్రోద్భవస్య శ్రీ లోక కళ్యాణార్థం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవత ప్రీత్యర్థే పూజనీం కరిష్యే. శ్రీ సిద్ధేశ్వర స్వామి నమః. నాకడ జరగండి, కంప్లీట్ నాకడ జరగండి. జై శ్రీరామ్. నిర్వితం భవ పశువాచ్యాంగమవ్యః జీవనం చ దిశో దిశ అష్టలక్ష్మీ మోక్షలక్ష్మీ సిద్ధలక్ష్మీ సరస్వతి విజయలక్ష్మీ నమోస్తుతే. అష్టలక్ష్మీ మోక్షలక్ష్మీ సిద్ధలక్ష్మీ సరస్వతి విజయలక్ష్మీ నమోస్తుతే. ధ్రువం భారగతాం ధ్రువం. నక్షత్ర హారతుంది అమ్మ వెళ్ళగా వెలిగియండి. క్యాండిల్ తీసుకో. రామ శరణము నీయవయ రామ కరుణను చూపవయ రామ కౌశికయాగము కాచితువయ్యా రాటు నినాదిగా చేసితువయ్యా కౌశికయాగము కాచితువయ్యా రాటు నినాదిగా చేసితువయ్యా హరివిల్లు విరచి మురిపించే సీతను పరిణయమాడిన కళ్యాణ రామ శరణము నీయవగా రామ కరుణము చూపవగా రామ శరణము నీయవగా రామ కరుణము చూపవగా రామ. ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతి అని చాటివయ్యా కుజములు ననచి సుజనులు గోచి ఆదర్శమూర్తివి నీవేనయ్యా. జగదభిరామ రవికుల సోమ శరణము నీయవగా రామ కరుణము చూపవగా రామ. జయ జయ రామ జానకి రామ పవన నామ నిరశ్యాం. జయ జయ రామ జానకి రామ పవన నామ నిరశ్యాం. ఓం రంగవాత్రం హలో పూర్ణం భవాభే మధుర్యాస్వామినే ఏకదా బ్రాహ్మణ భారతే ఏకమేకమానసాయుష్యం తేజోధరాయే. శ్రీరామచంద్ర భగవాన్ పవన సుత హనుమాన్ సీతారామ రామచంద్ర భగవాన్ నవనామ సిద్ధేశ్వర భగవాన్ ప్రియదాస్ మహారాజ్. మంగళ విరాజన దీపం దర్శయామి. కొద్దిగా ప్రెస్సులు ముందర స్థలం ఇస్తే ఒక్కసారి బయట అందరూ కూడా నక్షత్ర హారతికి దండం పెట్టుకోండి. ఒక్కసారి అక్కడనే కూర్చొని దండం పెట్టుకోండి అందరూ కూడా. అమ్మ మిగతా వాళ్ళంతా కూడా పూజా మండపంలో కూర్చొని ఇప్పటి వరకు కూడా
సార్ అన్నగారు మంగళారతి పట్టుకోండి అమ్మ, మీరు కూడా ఈ మంగళారతి తీసుకోండి. ముందుకు రావాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. పల్లకి సేవ రామాలయం దగ్గరకు అవుతుంది. రామాలయం నుండి అట్లాగే సిద్ధేశ్వర స్వామి యొక్క విగ్రహం లోపల ఉన్నటువంటి పల్లకితో పాటు ఈ పల్లకి కలుపుకొని రామచంద్రుడి యొక్క పల్లకి అట్లాగే సిద్ధేశ్వరుడు యొక్క పల్లకి, రెండు పల్లకులు ఇవాళ ఒకటేసారి దర్శనమిస్తూ అందరికీ కూడా స్వామివారికి నిరాశనం ఉంటుంది. కాబట్టి రామాలయం దగ్గరికి నడవాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 బదిలీసేయండి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 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 శ్రీరామ జయ రామ పావన 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 రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. జయ జయ రామ. శ్రీరామ జయ రామ పావన నామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ. దిగండి ఫోటో ప్లీజ్. జయ శ్రీరామ జయ శ్రీరామ జయ శ్రీరామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ శరణము నీయవయ రామ కరుణము చూపవయ రామ కౌశిక యాగము కాచితువయ్య. రాత్రి నాతిగా చేసి తీరయ్యా హరి వెళ్ళు విరచి ముడిపించే సీతను పరిణయమాడిన కళ్యాణ రామ శరణము నీయవగా రామ కరుణము
రామ శరణము నీవగా రామ కరుణము చూపవగా రామ ఒకటే బాణం అనుకుంటుండే ఇంతకన్నా ముందు పోతే కాశీ పోవాలి అట్లాగే చేయాలని. మనం కూడా జీవిత కాలం లోపల అయోధ్య ఖచ్చితంగా అంత శక్తి ఉంది కాబట్టి మీరంతా కూడా ఇవాళ పుణ్యప్రదం చేసుకున్నారు. ఆలయ ప్రాంగణంలో చక్కటి దీపం వెలిగించేసి చేశారు. కాబట్టి మీ అందరికీ కూడా మనసా స్మరణ చేసుకుంటూ చివరిగా మనం ఈ పల్లకి సేవ చేసుకుందాం. శ్రీరామ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ శ్రీరామ జయ రామ జయ 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 జయ రామ జయ జయ రామ శ్రీరామ 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 జయ రామ జయ జయ రామ జై శ్రీరామ్. మన సనాతన ధర్మం హిందువులు ఎన్నో ఆచారభావులు అరవింద నేత్రులు ఒకటే బాణం ఒకటే సతి అనేటువంటి సనాతన ధర్మాన్ని కాపాడినటువంటి రామచంద్రుని యొక్క విగ్రహ ఊరేగింపుతో పాటు అయోధ్యలో ఉన్నటువంటి బాలరాముని యొక్క ప్రతిష్ట సందర్భంగా ఇక్కడ మన దగ్గర కూడా ఆలయ సారథ్యంలో ఆలయ కమిటీ సారథ్యంలో చక్కటి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రాకేష్ రెడ్డి గారికి మా ఆలయ కమిటీ తరఫున స్వాగతం సుస్వాగతం. మరీ భక్తిపూర్వకమైనటువంటి కార్యక్రమాల్లో ముందుంటూ ఎప్పుడు కూడా ఉండాలి. అట్లాగే మా ఆలయంలో కూడా మా ఆలయంలో ఇక్కడికి విచ్చేయడం జరిగింది ఎమ్మెల్యే సార్. ఉన్నటువంటి ఆయన పేదాస్ మహారాజు విగ్రహాలు తెచ్చి మన ఆలయంలో పెట్టడం జరిగింది. దానితో పాటుగానే మన ఈ సంవత్సరంలో కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వర్తిస్తూ ఓం స్వస్త శ్రీ శోభా సంవత్సరాలు పూజనం కరిష్యే శ్రీ సిద్ధేశ్వర స్వామి నమః. ఇట్లా సార్ నాక్కడ జరగండి, కంప్లీట్ నాక్కడ జరగండి, ఇట్లా పట్టుకోండి సార్ కలిగించండి. నిర్మితం పశువాచ్యాంగమవ్యః జీవనం చ దిశో దిశ అష్టలక్ష్మీ మోక్షలక్ష్మీ సిద్ధలక్ష్మీ సరస్వతి విజయలక్ష్మీ నమోస్తుతే. చాలు సార్. అష్టలక్ష్మీ మోక్షలక్ష్మీ సిద్ధలక్ష్మీ సరస్వతి విజయలక్ష్మీ నమోస్తుతే. ధ్రువం భాగవతాం ధ్రువం. నక్షత్ర హారతుంది అమ్మ, వెళ్ళగా అది వెలిగియండి. క్యాండిల్ తీసుకో అమ్మ. కోసవేశాయ మందహాసవాస పోషణాయ వాసవాది భూతసద్భరదమంగళం చారు కుంకుమోపేత చందనాద చర్చితాయ హరద కనక శోభితాయ భూమి మంగళం లలితరత్న కుండలాయ తులసి పావనాయ సర్వసత్కృతదేహాయ చారు మంగళం దేవకీ పుత్రాయ. జయ జయ రామ 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 శ్రీరామ రామ
విశ్వనారాయణం వేదసే శతమానం భవతి శతేంద్రియాయుష్చేంద్రియాణ్యం భవో పుత్రరామం శతాసంవత్సరం దీర్ఘమాయే ఓం గణాన్యం భవో పుత్రరామం శతాసంవత్సరం దీర్ఘమాయో ధనాన్యాభివృద్ధిరస్తే వంశం వంశాభివృద్ధిరస్తే గోత్రం గోత్రాభివృద్ధిరస్తే ఓం భద్రం కర్ణే విశ్వయామదేవాః భద్రం పశ్యమాక్షరేత్ర స్థిరవేరంగే తుష్టరాజం శస్తనదే విషేమ దేవహితం గభాయ స్వస్తినాయం కేవలం హస్తాసే తమేవం కేవలం కర్మరాం తత్వావయోమసే సత్యం వాచ్మే అవిత్తమాం అవశ్రోతారం ఉత్తారం అవధాతారం అవాపురుష్యమాం విశ్వేవం మహాత్మాయం మహావనం అందరికీ కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షంతలు ఉన్నాయి మీ దగ్గర. ఇందాకనే మనం అక్షంతలు ఇచ్చాము. కోట్లాది మంది చనిపోయిన శరీరాలు, ఆత్మలు, గాలిలో కలిసిపోయిన ఆత్మల ఆత్మాభిమానం గురించి, తమ ధర్మం గురించి, తమ ఆరాధ్య దైవమైన ఆరాధ్య పురుషుడైన శ్రీరామచంద్రుడి మందిరం 1528 నాడు నీరాబాకి అనే ఒక విదేశీయుడు మా అస్తిత్వాన్ని ధ్వంసం చేసి ఇటుకొక్క బిడ్డ చచ్చిండు. మా బిడ్డ 500 సంవత్సరాల నుంచి పోరాటాలు చేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులమందరం అవమానాలు దిగమింగి ఈరోజు వరకు కూడా ఇప్పుడు శ్రీయుత విశ్వగురువు, విశ్వనాయకుడు, విశ్వాస నాయకుడు, దేశాన్ని ప్రేమించి ధర్మాన్ని ఆరాధించే ఒక నాయకుడు ఈరోజు ప్రపంచవ్యాప్తమైన హిందువులందరికీ, భారతీయులందరికీ ఒక గర్వకారణంగా ఇచ్చిన ఒక నాయకుడి వల్ల ఈరోజు మా కళ, మా గుర్తింపు, మా దేవుడు, మా దేవదేవుడు శ్రీరామచంద్రుడు ఈరోజు బాలరాముడి రూపంలో పునఃప్రతిష్ఠ చేయబడుతున్న అయోధ్యలో ఆ సంబరాలు ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న హిందువులందరికీ మా యొక్క శుభాకాంక్షలు. ఇక తెలియాల్సింది అందరికీ, హిందువులందరికీ, ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ ధర్మాన్ని, మన దేశాన్ని, మన సాంప్రదాయాన్ని, మన సంస్కారాన్ని కాపాడేది ఒకే ఒక్కటి, మన ఐక్యత. మన ఐక్యత ఒక్కదే మనం కాపాడుతుంది. ఈరోజు అయోధ్యలో రాముడి పునఃప్రతిష్ఠ జరిగింది. 500 సంవత్సరాలుగా పోరాడుతుంటే అంటే అధికారంకి వచ్చాము, ఢిల్లీ గద్దె మీద అధికారానికి వచ్చాం కాబట్టి 6 గడ్డ మీద కూడా ధర్మం గెలిచింది కాబట్టి ఇంత ఉత్సాహంగా, ఉల్లాసంగా కాషాయ జెండలు రెపరెపలాడుతుంది. ఇది ధర్మం. ఇదే హిందువులందరూ తెలుసుకోవాల్సింది. ఈరోజు ఏ పార్టీ కూడా రావట్లేదు రాముడు ప్రదర్శన. అలాగే ఈ దేశంలో హిందువులు బతకడం ఇష్టం లేదు, హిందువులు పుట్టడం కూడా ఇష్టం లేదు. ఈరోజు 500 సంవత్సరాల ఒక కళ నిజమైతుంటే ప్రపంచవ్యాప్తంగా ఇస్లామిక్ కంట్రీలు, ముస్లిం కంట్రీలు, క్రిస్టియన్ కంట్రీలు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశము అఫీషియల్గా సంబరాలు జరుపుతుంటే ఇక్కడున్న కుహాన లౌకికవాదుల ముసుగుల హిందువులను చంపే నాయకులు ఒక్కడు కూడా రాలేదు. ఒక్కడు కూడా అయోధ్యకు రావట్లేదంటే ఈ దేశంలో హిందువులు బతకద్దు, పుట్టద్దు అనేది ఆ నాయకుల సిద్ధాంతం. దయచేసి హిందువులారా మళ్ళొకసారి గమనించండి. మనం అన్ని మతాలను గౌరవిస్తున్నాం, ముస్లింలను గౌరవిస్తున్నాం, క్రిస్టియన్లను గౌరవిస్తున్నాం. కానీ ఈ కొడుకులు కొందరు రాజకీయ ముసుగుల హిందువులను చంపాలనే పన్నాగం. అది రాజకీయంగా చంపుతారు ముందు, తర్వాత కశ్మీర్లో ఎట్లా చంపినరో
వెస్ట్ బెంగాల్ ఎట్లా చంపుతున్నారో, ఓల్డ్ సిటీలో ఎట్లా చంపుతున్నారో అట్లా చంపుతారు. కాబట్టి మీకెవ్వరు లేరు, మనకెవ్వరు లేరు, మనకు మనమే ఒకరికొకరు. అదే ఇది హిందూ ధర్మం. దయచేసి ఈ ధర్మాన్ని కాపాడుకోండి. ఇట్లాంటి సాంప్రదాయాలు, సంస్కారాలు 80 సంవత్సరాల వృద్ధులు ఈరోజు శ్రీరామనవమి జపం చేస్తున్న సంతోషం కంటే మన సంస్కారం, మన సాంప్రదాయాలు నిలవాలి. అంతకుమించి మాకు వేరే మతస్థుల మీద ద్వేషం లేదు, వేరే మతస్థుల మీద కోపం లేదు. మా మతాన్ని విమర్శించే, మా మతాన్ని ధ్వంసం చేసి, మా హిందువులను చంపదందుకు ఒక రాజకీయ ముసుగుల కుట్రలు చేసే రాజకీయ పార్టీలందరికీ హిందువులందరికీ గుణపాఠం చెప్పాలి. బోలో భారత్ మాతాకి జై.